హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఈరోజు క్లాస్ ఏమీ కాదులేండి. ఈరోజు ప్రశాంతంగా మనకు అందరికీ ఉపయోగపడే టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఈరోజు వచ్చేసి మనము అసలు మిషన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాము. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా ఇప్పుడే కనుక మన ఈ వీడియోని చూస్తున్నట్లయితే కనుక మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ముందుగా మీకు వచ్చేస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా మనం అసలు మిషన్ కొనుక్కోవాలి అంటే ఎలాంటి మిషన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాము. మిషన్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం వాడే పర్పస్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనము మిషన్ తీసుకోవాలి అనుకుంటే అందరము ఒకేలాగా ఏమీ యూజ్ చేయం. ఫస్ట్ వచ్చేసి హోమ్ పర్పస్కి ఎలాంటి మిషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఫస్ట్ మనం హోమ్ పర్పస్కి సెలెక్ట్ చేసుకోవాలి మిషన్. నాకు బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు, అంటే ఉన్న మెషిన్స్లో నాకు బెస్ట్ కావాలి, అలానే బడ్జెట్ ఏమీ అవసరం లేదు, నాకు అన్ని ఆప్షన్స్ వచ్చేసేయాలి అనుకున్నట్లయితే కనుక మనకి బెస్ట్ ఆప్షన్ అంటే కనుక చక్కగా ఎలక్ట్రికల్ మిషన్ని తీసేసుకోవచ్చు. అది వచ్చేసి మనకి దానిలో బోలెడ్ ఆప్షన్స్ వస్తాయి. నార్మల్ వచ్చేస్తుంది, అలానే జిగ్జాగ్ వస్తుంది, అలానే మనకి ఓవర్లాక్ చేసేసుకోవచ్చు, దానిలోనే ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు. మనకి ఇంకా కొంచెం ఎక్కువ టైం దొరికింది అనుకుంటే చక్కగా ఎంబ్రాయిడరీ కూడా ఆ మిషన్లోనే పెట్టేసుకోవచ్చు. కాబట్టి మనకి బడ్జెట్ ఇక ప్రాబ్లం లేదు కనుక ఎలక్ట్రికల్ మిషన్ని తీసేసుకుంటే బెస్ట్. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి మనకి నాకు బడ్జెట్ హెవీగా వద్దు, అలానే ఎలాగో నేను మిషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు కొంచెం జిగ్జాగ్ కూడా ఉంది అంటే ఇక నాకు బయటకు వెళ్ళే అవసరం లేకుండా సరిపోతుంది. ఎలాగో మిషన్ని తీసుకుంటున్నాం కదా, జిగ్జాగ్ ఆప్షన్ కూడా ఎక్స్ట్రా వస్తే నాకు బెస్ట్ అనుకున్నట్లయితే కనుక మనము జిగ్జాగ్ మిషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనము బయటకి హెవీగా వర్క్ చేయాలి అనుకున్నట్లయితే ఈ మిషన్ని సెలెక్ట్ చేసుకోకపోవడమే బెస్ట్. జిగ్జాగ్ మిషన్ వచ్చేసి జిగ్జాగ్లో కూడా మనకి నార్మల్ స్టిచ్ వచ్చేస్తుంది. ఇంట్లో హోమ్ పర్పస్ వరకు నావి శారీస్ ఫాల్స్, అలానే ఇంట్లో బ్లౌజులు చిన్నవి డిజైన్ చేసుకోవడానికి వర్క్ అయితే కనుక మనం ఈ సెకండ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. జిగ్జాగ్ మిషన్ని తీసుకుంటే జిగ్జాగ్ ప్లస్ నార్మల్ స్టిచెస్ వచ్చేస్తుంది కాబట్టి సూపర్. ఓకే, ఇంతవరకు సరిపోతుంది. ఇలా ఏమీ నాకు అవసరం లేదు, చాలా సింపుల్గా బడ్జెట్లో వచ్చేసేయాలి. ఎలాగో నాకు నార్మల్గా బేసిక్ మిషన్ కుట్టుకోవడానికి వరకు వస్తే చాలు అనుకున్నట్లయితే కనుక మనము 3 ఆప్షన్కి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి ఓన్లీ నార్మల్ మిషన్. నార్మల్ అంటే మనకి బేసిక్ చిన్న టేబుల్ వచ్చేస్తుంది, దానికి మిషన్ వచ్చేస్తుంది. అలానే మనం ఈ నార్మల్ మిషన్ వచ్చేసి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. జిగ్జాగ్ మిషన్ అయితే మనకి నార్మల్ స్టిచ్ వస్తుంది కానీ రఫ్ అండ్ టఫ్గా వాడటానికి కుదరదు. అంటే మనకి హోమ్ పర్పస్ ఇంట్లోవి వరకు వర్క్ అవుతుంది ఓకే, అలాగని నేను తర్వాత బయటవి కుట్టాలి అన్న ఆలోచన ఉంటే కనుక నార్మల్ మిషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్ మిషన్ అయితే మనం ఇంట్లో కుట్టుకోవచ్చు, అలానే చిన్న మనకి ఇంటి దగ్గర వర్క్ చిన్నవి నేను ఇంటి దగ్గర మాకు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళవి కొన్ని వరకు నేను కుట్టుకోగలను అనుకున్నట్లయితే మనము చక్కగా సింపుల్ బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది. నార్మల్ మిషన్ అయితే మనకి సుమారుగా 5 లేదంటే 6,000 వరకు పెట్టుకున్నామంటే చక్కగా నార్మల్ మిషన్ వచ్చేస్తుంది. మనకి హోమ్ పర్పస్ పనికి వస్తుంది, అలానే మనం ఇంటి దగ్గర వరకు కొంచెం చిన్నవి కుట్టుకోవాలి అనుకుంటే సూపర్ వర్క్ అవుతుంది. ఇది ఒక ఆప్షన్. ఇకపోతే ఫస్ట్ నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా, నేర్చుకున్న తర్వాత బయటవి కూడా నేను హెవీగా వర్క్ చేయాలి అన్న ఆలోచన ఉన్నట్లయితే కనుక పెద్ద మిషన్ తీసుకోవచ్చు. దీనిలో కూడా మనం 2 రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి, నేను ఒకేసారి బడ్జెట్ పెట్టేసుకుంటాను, ఎలాగో నాకు బయట బిజినెస్ చేయాలి అన్న ఆలోచన ఉంది, అంటే బయట టైలరింగ్ చేయాలి అన్న ఆలోచన ఉంది, ఒకేసారి నేను బడ్జెట్ పెట్టుకోగలను అనుకున్నట్లయితే కనుక ఎట్ ఏ టైం పెద్ద మిషన్ తీసుకోవచ్చు. అంటే మొత్తం నార్మల్ మిషన్ లానే ఉంటుంది, హెవీ వర్క్ వస్తుంది. దీనికి వచ్చేసి మనకి నార్మల్ మిషన్ చిన్న మిషన్ కంటే కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. మనకి ఎలాగో హెవీ పర్పస్ చేద్దాము అనుకుంటున్నాం కాబట్టి పెద్ద మిషన్ని తీసేసుకోవచ్చు. లేదు నాకు బయట వర్క్ చేయాలి అన్న ఆలోచన ఉంది, కాకపోతే ఇప్పుడే నేను స్టార్టింగ్ కదా, హెవీగా పెట్టుబడి పెట్టుకోలేను, అంటే హెవీగా ఒకేసారి అంత బడ్జెట్ పెట్టుకోలేను అనుకున్నట్లయితే కనుక నార్మల్ మిషన్ తీసేసుకోవచ్చు. నార్మల్ మిషన్ తీసుకొని మనం ఫస్ట్ స్టార్ట్ చేసి కొంచెం మనకి ఫస్ట్ ఒకేసారి హెవీగా ఏమీ వెళ్ళిపోం కదా, కొంచెం మనకి ఇంటి దగ్గర వర్క్ నాకు పర్వాలేదు, బాగా వస్తుంది, బాగా స్టిచ్ చేయగలుగుతాను అనుకున్నప్పుడు మనము ఫస్ట్ తీసుకున్న ఆ చిన్న మిషన్ని సేల్ చేసుకొని అప్పుడు పెద్ద మిషన్ తీసేసుకోవచ్చు. మనం పెట్టుకోగలిగే బడ్జెట్ని బట్టి బయటకి హెవీగా స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు ఒకేసారి పెద్దదానికి వెళ్ళొచ్చు, లేదంటే ఫస్ట్ నార్మల్ది తీసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ పెద్ద మిషన్ని తీసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఏ పర్పస్కి తీసుకోవాలి అనుకుంటున్నాము అనే దానిని బట్టి మనము పర్పస్ వైజ్గా మిషన్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఒకటి. ఇకపోతే మిషన్ని సెలెక్ట్ చేసుకుంటాము ఓకే,
మరి ఎలాంటి కంపెనీ తీసుకోవాలి, ఏ కంపెనీ తీసుకుంటే బాగుంటుంది అనే డౌట్ కూడా ఉంటుంది బిగినర్స్లో చాలామందికి. ఏంటంటే అక్క మరి మార్కెట్లో బోల్డ్ కంపెనీలు, ఏ కంపెనీ తీసుకోవాలి, ఎలాంటి కంపెనీ తీసుకోవాలి, దాంట్లో మోడల్స్ ఏమన్నా నెక్స్ట్ వర్షన్స్ ఉంటాయా అని ఇలా చాలా రకాలుగా డౌట్లు ఉంటాయి. మిషన్ కంపెనీలు అంటే దాదాపు ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆ కంపెనీకి మన అందరికీ నోటెడ్. అలా మిషన్స్ అంటే మనకి అందరికీ తెలిసినవి ఏంటంటే ఉషా ఒకటి. ఉషా అంటే ఇక మిషన్లో అంటే ఉషా అదొకటి, అలానే మెరిట్ ఒకటి అందరికీ తెలుసు, అలానే సింగర్ ఒకటి. ఇలా కొన్ని మెయిన్ కంపెనీలు ఏంటంటే అందరికీ తెలుసు నోటెడ్ మిషన్స్ అంటే ఇవి. ఇకపోతే ఒకప్పుడు మిషన్స్ అంటే మెయిన్ కంపెనీలు ఇవి అంటే మనకు తెలిసినవి ఇవే కాబట్టి. ఇకపోతే ఇప్పుడైతే కనుక మిషన్స్లో చాలా కంపెనీలు, చాలా రకాలు. ఇప్పుడు ఇవన్నీ బాగుంటాయి. అలాగని నేను ర్యాల్సన్ తీసుకున్నాను, సూపర్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ ఏరియాలో ర్యాల్సన్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కంపెనీ అందుబాటులో ఉంటాయి. ఈ మెయిన్ కంపెనీలతో పాటుగా ర్యాల్సన్ ఉంది, అలానే ఈ మధ్యకాలంలో విద్య, రీనా, ఇలా చాలా కంపెనీలు ఉంటాయి. ఏ కంపెనీ మిషన్ తీసుకున్నా సరే మనము మన ఏరియాలో దొరికేదాన్ని బట్టి, అంటే ఒక్కొక్క ఏరియాలో కొన్ని కంపెనీ మిషన్స్ దొరుకుతాయి కదా, ఇక్కడ నాకు ఒక కంపెనీ దొరుకుతుంది. అలానే మీరున్న ఏరియాలో ఈ కంపెనీ దొరకపోవచ్చు, ఇంకొక కంపెనీ ఉండొచ్చు. మీరు ఫస్ట్ మనం ఏ మిషన్ని కొనుక్కోవాలి అనుకుంటున్నాము అనే దాన్ని బట్టి షాప్కి వెళ్ళి ఉన్న వాటిల్లో బెస్ట్, సుమారుగా మనకి మెయిన్ కంపెనీకి దీనికి కొంచెం ఉన్న వాటిలో వేరియేషన్ చూసుకొని మనకి ఏది బాగుంది అనే దానిని బట్టి మనము సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇకపోతే మనకి ఎలక్ట్రికల్ మిషన్స్లో కూడా మనకి స్టార్టింగ్ వచ్చేసి సుమారుగా 8,000 దగ్గర నుంచి ఉంది. ఎలక్ట్రికల్లో 8,000 దగ్గర నుంచి 8 ఉంది, 10 ఉంది, 12 ఉంది, 15 ఉంది, 20 కూడా ఉంది. మనం పెట్టే బడ్జెట్ని బట్టి మనకి 8,000 అయితే కనుక నార్మల్ బేసిక్ వచ్చేస్తుంది. ఈ ఎలక్ట్రికల్లో కూడా బేసిక్ వచ్చేస్తుంది. దీనిలో ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవాలి అంటే మనకి ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్లో వచ్చేసి ఎప్పటికప్పుడు ఆప్షన్స్ ఎక్కువ వస్తాయి. 8,000 అంటే మనకి నార్మల్గా వచ్చేస్తాయి ఎలక్ట్రికల్ ఆప్షన్స్లో. అదే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాము, ఇంకొంచెం ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి ఈ ఎలక్ట్రికల్ మెషిన్స్లో దేనిలో ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, లేదు మనకి ఇంత బడ్జెట్ సరిపోతుందా, దానిలో కూడా సుమారుగా ఒక 10,000 చాలు, లేదు ఒక 12,000 చాలు అనుకున్నట్లయితే కనుక మనకి ఎన్ని ఆప్షన్స్ కావాలి, దీనిలో కూడా మనం ఎంత పెట్టుకోవచ్చు అనే దాన్ని బట్టి ఉన్న వాటిలో నార్మల్గా మనము ఈ ఎలక్ట్రికల్ మెషిన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలానే మనం ఎలక్ట్రికల్ మెషిన్స్లో వచ్చేసి ఉషాతో పాటుగా బ్రదర్ కూడా ఉంటుంది. కాకపోతే బ్రదర్ వచ్చేసి మనకి కొంచెం ఇంకా కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇలానే మనకి హెవీ బడ్జెట్, నాకు ఇంకా హెవీగా అంటే కొంచెం ఒక బొతిక్ లెవెల్లో మెయింటైన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక జుకీ సెలెక్ట్ చేసుకోవచ్చు. జుకీ అయితే కనుక మనకి బాగా హెవీగా చేసుకోవాలి, నేను హెవీ పర్పస్ బొతిక్ స్టైల్లో చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక జుకీ, అలానే బ్రదర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి అదొచ్చేసి మొత్తం హెవీ పర్పస్ ఉంటుంది. అది మనకి ఈ హోమ్ పర్పస్కి ఏమీ సెట్ అవ్వదు, అంత బడ్జెట్ కూడా అవసరం లేదు. ఇలా మనం మిషన్ని ఏ పర్పస్కి తీసుకోవాలి అనుకుంటున్నాము ఒకటి, అలానే ఎంత బడ్జెట్లో తీసుకోవాలి అనుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనము కొత్త మిషన్ని ఈజీగానే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో నచ్చిందా మీకు? దాదాపుగా బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మనం కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.